రండి రండిరా. మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్ళు రాలేదమ్మాయి. ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. ఇంకిపోయినా ఇంక మరి ఏడ్చి ఏడ్చి అప్పుడు వచ్చా. రీతు ఏం మీద కన్నా కూడా ఫోకస్ అంతా డిమాండ్ మీద చేయడం వల్ల రీతు ఎందుకో వెనకబడింది. నువ్వు ఆడే గేమ్ ఏమో ఎంత, కానీ నువ్వు షో దింగేదేమో ఎంత. సారీ, డిమాండ్ వెంటబడింది. ఏంటే ఆ లుక్ ఏంటి? మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. ఇదంతా ఎలా ఉందంటే అమ్మా, స్ట్రాటజికల్ గా ఏడిస్తే వాడు వచ్చి ఓదారుస్తాడు, నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వాడిని తిడతావు, వాడిని తిట్టినప్పుడు నువ్వు వెళ్ళి మూల కూర్చుంటావు, మళ్ళీ పోయిన తర్వాత ఇదంతా కెమెరా అటెన్షన్ లాగా అనిపిస్తుంది. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. కనెక్ట్ అయ్యాడు జెన్యూన్ గా, వాడు గెలవాలి, వాడు బాగా ఏ ఆడాలి. విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఏంటో అక్కడ కళ్ళలో చక్రాలు, ఆ కళ్ళలో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను. కళ్యాణ్ ఇస్ మై. అవును, ఫస్ట్ 2 weeks కళ్యాణ్తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్కి షిఫ్ట్ అయ్యావని అంటున్నారు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారు. కొంచెం కాదు, ఒక 2-3 వారాలైతే వీళ్ళిద్దరిని తీసి బయట వేయాలి అనే కామెంట్స్ ఎక్కువ ఉండే. 100% కొట్టు 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 చెప్పగలను. చూద్దాం. నీ క్యారెక్టర్ మీద అంత ముద్రేసినప్పుడు నువ్వు అలాగే ఉంటావా? సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి. బయటకు వచ్చిన తర్వాత డిమాండ్తో అదే రిలేషన్ మనం కంటిన్యూ అవుద్దా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు.